మరి చేతబడి జరిగింది అని అసలు ఎలా గుర్తించాలి? దాని లక్షణాలు ఏంటి? దాని లక్షణాలు మొదటగా ఆ లక్షణం ఎలా ఉంటుందిరా అంటే కంటికి సరిగ్గా కునుకు ఉండదు. మనిషి ఆలోచనలో పడిపోతాడు. ఒక కార్యం చేస్తున్నామంటే ఆ కార్యం గురించి ఆలోచిస్తే ఆ కార్యం మనకి సిద్ధవుతుంది. తన ఆలోచనలో పడ్డడు, ఆ కార్యం జరగట్లేదు అంటే కంపల్సరిగా దాని ప్రభావం ఏదో జరుగుతుందన్నట్టుగా మనకి సాంకేతికం. కానీ దాన్ని ఎవ్వరు గుర్తించుకోరు. కాకపోతే మనకి మతి లేకనో లేకుంటే దానికి టైం బాగలేకనో అని అట్లా తీసుకుంటారు. ఈ చేతబడి రూపం వల్ల దానివల్ల ఇంట్లో ఎవరికో వారికి జ్వరం రావడమో లేకుంటే ఏదో జలుబు రావడమో ఈ ప్రభావాలు చిన్న చిన్నవి వస్తుంటాయి. అవి హాస్పిటల్కి పోతే చూపించుకుంటే తగ్గిపోతుంటాయి. దాన్ని బట్టే లోపల ఆ ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అది రాను 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 బయటపడుతుంటుంది. ఒక క్యాన్సర్, ఆ క్యాన్సర్ ఎలా గుర్తిస్తారమ్మా? మనం ఎక్కడ మనం గుర్తించలేం క్యాన్సర్ వచ్చిందని. మామూలుగా మనిషి చూస్తానికి ఆకార రూపంలో బాగానే ఉంటారు. లేదు మనిషిలో చెడు గుణం చెడు గడ్డలు ఉన్నాయి అంటే మనం బాగానే ఉన్నాడు కదా అంటాం. బాగున్న మనిషికి ఆ విధంగా జరుగుతుంది అని అంటే తను హాస్పిటల్కి పోయి టెస్టులు చేసుకున్న తర్వాతనే క్యాన్సర్ కానీ చెడుగడ్డ గురించి కానీ చెప్తారు డాక్టర్లు. అప్పటిదాకా మనిషి మాత్రానికి మేలి పండు లెక్కనే ఉంటాడు. అంటే లోపల కొన్ని విషయాలు జరుగుతుంటాయి, కొన్ని ప్రభావాలు. అంటే ఆరోగ్యం బాగున్న వాడికి వాళ్ళకి తాతల ముత్తాతల నుంచి ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి వ్యాధి రాని వాడికి కూడా అటువంటి ప్రాబ్లాలు వస్తుంటాయి. అవి చేతబడి రూపంలోంచి కొన్ని వచ్చే ఉంటాయి, కొన్ని జీన్స్ని బట్టి వచ్చే ఉంటాయి. అది తరాల నుంచి. దాన్నే ఆ చేతబడి రూపంలో ఆ ప్రభావం అనేది ఒంటి మీద పడిపోతుంటుంది. కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోవడం, మనిషి ఆహారానికి దూరం అయిపోవడం, కంటికి నిద్రకు దూరం అయిపోవడం, మనిషిలో ఉన్న శక్తిని కోల్పోవడం. అంటే బలమైన మనిషి ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడుతున్నాం, ఆ ప్రభావం ఉన్న వ్యక్తి గట్టిగా మాట్లాడలేడు. బేస్ తగ్గిపోతుంది. బాడీలో ఉన్న బేసు నాభి నరాలైన స్థాపికను స్తంభించిపోతుంటాయి. లోపల 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 మనిషి మారిపోతుంటాడు. మనిషి కొంచెం బ్లాక్గా రావడమో లేకుంటే కొంచెం విధానం తక్కువగా రావడమో, పట్టుదలతో చేయాల్సిన పనులు కూడా దూరం అయిపోవడము, మనిషికి నిద్ర లేకుండా పోవడం, ఈ చికాకులన్నీ మనిషికి చేతబడి రూపంలో ఉండాల్సిన లక్షణాలు. అవి చేతబడి అంటే కొంతమంది ఆ లక్షణాలు అంటే ఎమ్మడే జరగంగానే ఎమ్మడే పడిపోతారు అనుకునేది అది కళ. జరగదు, నిదానంలో జరుగుతుంది. అది నేను ఇందాకే చెప్పాను, కొన్ని గడియలు ఉంటాయని. వాళ్ళకి చేసిన గడియ నుంచి మనిషి మంచాన పడి మరణం అయ్యేదాకా ఆ గడియలో 5 గడియలు ఉంటాయి. ఈ 5 గడియల్లోనే మనిషిని బాగు చేసుకోవాలి. 5 గడియలు దాటిన తర్వాత మనం చేసిన ఫలితం ఉండదు. మనిషి వాడు మంచాన పడ్డవాడు పైకి లేవడం కూడా చాలా కష్టం. అటువంటి చేతబడి రూపమైన లక్షణాలు ఉంటాయమ్మ. మరి ఈ విధంగా చేతబడి ఒక మనిషికి జరిగిందే అనుకుందాం. జరిగిన తర్వాత ఎలా పరిష్కారాల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అయితే ఇప్పుడు చేతబడి జరిగిన వాళ్ళకి చాలామంది వ్యాధి వచ్చిన వాడు వెర్రివాడు. అంటే ఏ డాక్టర్ దగ్గరికి పోతే మనకి ఒక ట్రీట్మెంట్ జరిగితే మనకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనుకుంటూ ఎక్కడెక్కడో డాక్టర్లు ఉంటాయి, స్పెషలిస్టులు ఉంటారు, ఎత్తుక్కుంటూ పోతుంటారు రోగం వచ్చిన వాడు. అదేవిధంగా చేతబడి వచ్చిన వాడికి ఆ చేతబడి వచ్చిన వాడికి పలానా చోట స్వామి ఉన్నాడు, ఆ పలానా చోట స్వామి చేస్తాడు అని అనుకొని చాలామంది పోతుంటారు. అయితే ఈ చేతబడి నివారణ అనేది ఎలా ఉంటుందిరా అంటే ముఖ్యంగా ఆ ఒక చేతబడి రూపంలో ఉన్న ఒక విద్యని తెలిసిన వాడై ఉండాలి. అంటే అర్థమైందమ్మా? అంటే చేసిన వాడు అనేది కాదు, ఆ విద్యని విముక్తి చేయడానికి తెలిసిన వాడే ఉండాలి. దానికి కొన్ని క్షుత్ర మంత్రాలు ఉంటాయి. వాళ్ళకి ఎలాగ క్షుత్ర మంత్రాలు చేసి దాన్ని చేతబడి చేస్తారో అదేవిధంగా క్షుత్ర మంత్రాల ద్వారాగా మనిషిని మనం యథాస్థితిలోకి తీసుకొచ్చే కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో పాటు అదేవిధంగా వాళ్ళని తీసుకొచ్చేసి కొన్ని ఈ గడియలు ఉంటాయి, ఆ మనిషిని ముందు హస్తాన్ని పట్టుకొని చూడాలి. అంటే అర్థమైందమ్మా? చేతబడి జరిగిన వాడికి హస్తాన్ని పట్టుకొని చూడాలి. మనిషి ఏ కండిషన్లో ఉన్నాడు, చేతబడి జరిగిన వాడి కండిషను ఏ విధంగా ఉంది, ఈ కండిషన్లోంచి మనిషి మళ్ళీ బయటికి రావడానికి దానికి ఏ విధమైన మార్గాన్ని మనం చేయగలిగితే మనిషి వస్తాడు అనే ఒక ఆలోచనని ముందు అది తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. అది అందరికీ తెలియదు. చాలామంది స్వాములు చెబుతూనే ఉంటారు, అది నేను పెట్టి చూస్తాను, నేను చేసేస్తాను, దానికి నల్లకోడు తీసుకురావాలి, దానికి ఇది చేయాలి, ఊరు బయటికి తీసుకుపోయి పూజ చేయాలి, కొంతమంది శ్మశానంలో చేయాలి అని అంటూ ఉంటారు. ఇది శ్మశానంలోనే చేయాలని లేదు, దీన్ని వాళ్ళ ఇంటి ద్వారాలోనే చేయాలి.
ఎందుకంటే చేసిన చోట పోవడానికి మనకి ఎక్కడ చేశారని తెలియదు కదా. కాబట్టి వాళ్ళు ఉన్న ఇంట్లోనే, ఎక్కడ పడితే అక్కడ కాదు, వాళ్ళు ఉన్న ఇంట్లో కానీ లేకుంటే ఆ స్వామి ఉన్న దగ్గరికి కానీ ఆ ఒక్క సంకల్పాన్ని ప్రయత్నం చేసేట్టుకైతే ఆ స్వామిని సంప్రదిస్తే ఆ స్వామి ప్రతి ఒక్క దానికి ఆ మంత్రశక్తుల్లో ఈ 5 గడియల్లో ఒక్కొక్క గడిని వాళ్ళు ముందే రాసి పెట్టేసి ఉంటారు చేసేటప్పుడు. ఆ గడిని మనం గమనించాలి. అటువంటిది గమనించిన తర్వాతనే మనం దాన్ని చేయగలగాలి. లేకుంటే ఆ వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో పాజిబుల్ చేయలేము. అది మనం వెనక్కి తీసుకురాలేము మనిషిని యథాస్థితికి తీసుకుని రాలేము. కాబట్టి ఆ వ్యక్తికి ఈ విధమైన ప్రయత్నాన్ని చేసి దానికి కొన్ని పూజలు ఉంటాయి, కొన్ని రెమెడీస్ ఉంటాయి. అది అందరి ముంగలు చేయకూడదు, అందరికీ చూపించకూడదు, ప్రత్యేకంగా చేయాలి. దానికి ముందాక చెప్పాను కదా, ఎన్ని పూస మీద పడిపోతుందని. ఆ ఎన్ని పూస మీద పడిపోయినప్పుడు నడుములు పనిచేయవాలి, నడుము పడిపోతుంది. నడుము పడిపోయినప్పుడే మనిషి సగం ఆశపోయినట్టుగా. ఆ నడుముకు ఆ ఎన్ని పూస కాడ ఉన్న ఒక సంకల్పాన్ని మనం కనిపెట్టాలి. ఆ నరం అనేది ఎక్కడి నుంచి పోతుంది, దానికి ఏ మంత్రం చేస్తే ఆ మంత్రానికి కట్టుబడింది ఆ ఒక చేతబడికి అని దాన్ని మనం కనిపెట్టిన వాళ్ళ ఈ ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా దాన్ని మనం ఏర్పాటు చేయవచ్చు. అటువంటి సంకల్పమైన ప్రయత్నాలు నేను చేయగలుగుతాను. అర్థందా? చేతబడి వచ్చిన వాళ్ళకి కానీ, క్షుద్రపూతలు జరిగిన వాళ్ళకి కానీ, చెడు చూపుల్లో కూడా మంత్రకట్టులు జరిగిన వాళ్ళకి కానీ, దీంట్లో చేతబడి జరిగిన వాళ్ళ విధానంలో 3 రకాలు ఉంటారు. మొదటి రకం వచ్చేసి ఈ లక్షణాలు ఉంటాయి, నేను చెప్పాను కదా ఇందాక, ఆ లక్షణాలు ఉంటాయి. రెండో రకం వచ్చేసి మనిషి మౌనాన్ని పాటిస్తాడు, అతి భయంకరమైనది. ఎన్నిసార్లు పిలిచినా పలకడు వాడిగా, మనసుగా నోట్లో మాట్లాడకుండా పోవడము, తానంతకు తానే రావడము, పెడితే తినడము లేకుంటే లేదు, ఒకటే ఆలోచనలో ఉంటుంటాడు. మనం ఎన్నిసార్లు పిలిచినా వీడికి పిచ్చా లేకుంటే ఏదైనా పోయే దారిలో ఏమైనా తొక్కాడా ఏదన్నా అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ కాదు, అది కంపల్సరీగా చేతబడి జరిగే ఉంటుంది. ఆ సిమ్టమ్స్ అయ్యి ఆ ఒక చేతబడి జరిగిన దాంట్లో సెకండ్ది. ఇకపోతే మూడోది, వాళ్ళంతగా వాళ్ళే కొన్ని మంత్రాలు చదువుకుంటూ ఉంటారు చేతబడి జరిగిన వాళ్ళు. తర్వాత పిచ్చోళ్ళలాగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి వస్త్రం మీద కూడా శ్వాస ఉంటుంది వాళ్ళకి, ఆ ధ్యాసంలో ఉండరు. ఆ వస్త్రం ఎలా కట్టుకున్నామా, మనం ఏం తింటున్నామా, ఏ విధంగా ఉంటున్నామా అనేది తెలియదు. ఆడు మంచివాడే, వాడికి జరిగిన తర్వాత ఇది పిచ్చోడే రోడ్డు మీద వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చాలామంది రోడ్ల మీద కూడా ఆహారానికి తిండికి లేకుండా వాళ్ళు వస్త్రాలు చినిగిపోయి వేసుకొని ఉంటుంటారు. కానీ వాళ్ళు మంచి చదివిన వాళ్ళు, మంచి తెలివి కల్ల వాళ్ళు, కుటుంబస్తులు, ప్రతి ఒక్కరు బాగున్న వాళ్ళే. కానీ వాళ్ళకి ఈ ఒక్క చేతబడి లక్షణాలు జరిగినాయి అనే సంగతి వాళ్ళకి తెలియక ఆ ప్రభావం అలా ఉంటుంది. ఆ ప్రభావాలు పిచ్చోళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు అనుకొని కొద్ది రోజుల పాటు ఎత్తుకుతారు, తర్వాత వదిలేస్తారు. ఇంకా దాని ప్రభావం ఈ విధంగా ఉంటుంది.